పౌరుడిగా, ఒక కళాకారుడిగా జరిగిన సంఘటన మీద చేస్తున్న వీడియో తప్ప ఇక మాకు వేరే ఏ ఉద్దేశ్యమూ లేదు. హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడానికి ప్రముఖ ఎన్జిఓ నుంచి ప్రసాద్ గారు ఇచ్చేశారు. సార్ వచ్చేసి ఉమెన్ సేఫ్టీ గురించి అండ్ అవేర్నెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా సార్? ప్లీజ్. దిశ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు కదా. తను ఒక వెటర్నరీ డాక్టర్, అంటే జంతువులకు వైద్యం చేసే ఒక డాక్టర్. కానీ కొంతమంది మనుషుల్లోనే మృగాలుంటాయని, అలాంటి 4 మృగాల చేతుల్లో తను బలైపోతుందని తెలుసుకోలేకపోయింది. తను చేసిన కొన్ని పొరపాట్ల వల్లే, తీసుకొని కొన్ని జాగ్రత్తల వల్లే తనకి ఈరోజు ఈ పరిస్థితి ఎదురైంది. అక్కడ తను చేసిన తప్పు మీరెవరూ చేయకూడదనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. సార్, తప్పు చేసింది వాళ్ళు కదా, అమ్మాయి ఏం చేసింది? గుడ్ క్వశ్చన్. ఇక్కడ అమ్మాయి చేసిన అతిపెద్ద తప్పు నిర్లక్ష్యంగా ఉండటం, కేర్లెస్నెస్. నేను ఈరోజు పొద్దున్న నడిచొస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక ఓపెన్ మ్యాన్ హోల్ ఉంది. నేను నిర్లక్ష్యంగా ఉండుంటే దాంట్లో పడిపోయేవాడిని. జాగ్రత్త పడి దాన్ని దాటుకుంటూ వచ్చాను కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాను. ఒక మగాడిని నేనే పొద్దున పూట రోడ్డు మీద సేఫ్టీగా తిరగలనని గ్యారంటీ లేదు మన దేశంలో. అలాంటిది ఒక అమ్మాయి ఉండి రాత్రిపూట అలాంటి నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా ఉండడం తను చేసిన మొదటి తప్పు. మీరు ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్తే చీకటి పడేలోపు తిరిగి ఇంటికి వచ్చేసేయండి. లేదా మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఎక్కడైనా ఉండిపోయి పొద్దున్నైతే కానీ బయటికి రాకండి. అంటే అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి ఒంటరిగా తిరగకూడదా సార్? ఇక్కడ పాయింట్ ఏంటంటే తిరగకూడదని కాదు, తిరగలేరు. మనకి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారే అర్ధరాత్రి పూట ఆడది రోడ్డు పైన నిర్భయంగా తిరగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. అలాంటి స్వాతంత్రం ఇంకా మనకు రాలేదు. ఆ టైంలో బండి పంచరై నిస్సహాయ స్థితిలో ఉన్న తనను ఒక 4 వచ్చి హెల్ప్ చేస్తానంటే వాళ్ళని గుడ్డిగా నమ్మేసింది. పాపం అసలు ఆ బండి పంచర్ చేసిందే వాళ్ళు తన ట్రాప్లో దించడానికి. అంటే ఇక్కడ తను చేసిన రెండో తప్పు ఏంటి? ఇన్నోసెంట్గా ఉండడం. ఇన్నోసెన్స్. నమ్మకమే జీవితం అన్నారు. అలా అని ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తే అసలు జీవితమే లేకుండా పోద్దంటానికి ఇదొక ఉదాహరణ. ఎప్పుడైనా మీ బండి పంచర్ అయితే ఏ క్యాబో ఆటో బుక్ చేసుకుని మీ ఇంటికి వెళ్ళండి. వాళ్ళను అందరూ కరెక్ట్గా లేరనుకోండి, కలియుగం. ఓకే, కమింగ్ టు ద పాయింట్. తను చివరి నిమిషంలో తన చెల్లితో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ మీరు అందరూ వినే ఉంటారు. అది విన్న నాకే కళ్ళంటా నీళ్ళు తిరిగిపోయినాయి. ఎగ్జాక్ట్లీ తను చేసిన మూడో తప్పు కూడా ఇదే, అప్డేట్ అవ్వకపోవడం. టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది, ఏం లాభం? మనం కూడా అప్డేట్ అవ్వాలిగా. అసలే అంత చీకటి, చుట్టూ ఎవరూ లేరు. బండి పంచర్ వేసి తీసుకొస్తా అన్నవాడు ఇంకా రాలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఎవరికి కాల్ చేయాలి? పోలీస్. మీ అందరికీ తెలుసు కూడా ఎందుకు తప్పులు చేస్తారో నాకు తెలియదు. అందుకే ఉమెన్ సేఫ్టీ కోసం మన గవర్నమెంట్ హాకీ అనే యాప్ని లాంచ్ చేసింది. బహుశా మీలో కొంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు. ఈ యాప్ మీ దగ్గర ఉండడం కోసమైనా మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తను చేసిన 4వ తప్పు, తన మీద దాడి జరుగుతున్నప్పుడు తిరిగి దాడి చేయడానికి తన దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉంచుకోకపోవడం. మన చుట్టూ దోమలు ఉన్నప్పుడు హిట్ స్ప్రే ఎలా కొడతామో అలాగే ఇలాంటి చీడ పురుగులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్. మీ హ్యాండ్ బ్యాగ్స్లో పెర్ఫ్యూమ్స్ పెట్టుకోకపోయినా పెప్పర్ స్ప్రే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక్కడ ఈ విషయంలో ఇది జరగపోయినప్పటికీ నేను ప్రత్యేకించి మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు వేసుకునే బట్టలు. మన సాంప్రదాయబద్ధమైన దుస్తులు వేసుకుంటేనే మీకు మంచిది, సొసైటీకి మంచిదని నా అభిప్రాయం. సార్, हम अपनी मर्जी से कपड़े नहीं पहन सकते. ఫ్యాషన్ గా ఉండడం తప్ప? ఫ్యాషన్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? దీన్ని బట్టి మీకేమర్థమైంది? అడవిలో రకరకాల జంతువులు ఉన్నట్టే మగాళ్ళలో కూడా రకరకాల మృగాలున్నాయి. మీరెంత జాగ్రత్తగా ఉన్నారనేదే ఇక్కడ పాయింట్. మీ మానాలకి మీ ప్రాణాలకి మీదే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీతోటి ఆడవాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సార్, మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ నేను పాటిస్తాను. మరి నా కూతురు నేను చేయమంటారు? మీ కూతురు కూడా ఇవే చెప్పండి. యాక్చువల్లీ తను కూడా మీరు ఇక్కడ తీసుకురావాల్సింది. తను ఇక్కడికి వచ్చినా నేను వెళ్ళి తనకి చెప్పినా తనకు అర్థం కాదు సార్. అదేంటది? తనకి ఇంకా 9 నెలలే సార్. 9 నెలల పాపని ఎవరే? మగువా నీకా
ఆడతనము 9 నెలల పాప నుంచి 90 ఏళ్ల ముసలావిడ వరకు ఎవరిని వదులుతున్నారు సార్? మహిళా మారాల్సింది మేమా? జనవాసమే నీకొక చరవాసమయ్యే. నిన్న ఇక్కడ ఇదే టైంకి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇక్కడ ఇలాగే కూర్చొని ఉన్నారు. ప్రస్తుతానికి అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాల నుండి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి చెప్పాను. అర్ధరాత్రి ఒంటరిగా తిరగొద్దని, హాకై యాప్ డౌన్లోడ్ చేసుకోమని, ఏదైనా ప్రమాదం జరిగితే 100కి డైల్ చేయమని, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం పెప్పర్ స్ప్రే ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోమని, ఇలాంటి విషయాలు. ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా మీ వస్త్రధారణ ఉండాలని. అయితే వాళ్ళలోంచి ఒకరు అడిగారు, సార్ మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ మేము పాటిస్తాం, కానీ నా 9 నెలల పిల్లకి ఇవేమీ అర్థం కాదు కదా సార్, తను ఎలా రక్షించుకోవాలని. అప్పుడే అనుకున్నాను, మారాల్సింది వాళ్ళు కాదు మనమని. ఒప్పుకుంటా సార్, వాళ్ళు చేసింది తప్పే. కానీ మనలో 1% వాళ్ళు చేసిన తప్పు వల్ల అందరి నిర్ణయం కరెక్ట్ కాదు సార్. కరెక్టే. ఒకప్పుడు దొంగతనం చేసేవాళ్ళ సంఖ్య, లంచాలు తీసుకునే వాళ్ళ సంఖ్య, తాగుబోతుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది. ఈరోజు ఇలాంటి విషయాలు చాలా కామన్ అయిపోయాయి. ఇవి చేయని వాళ్ళ సంఖ్య బాగా తక్కువైపోయింది. సమస్య అంతా ఎక్కడొస్తుందంటే అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి చూడడం వల్ల. మనం ఈ రోజుల్లో కామన్గా మాట్లాడుకునే మాటల్లో ఎక్కువగా ఉపయోగించేది ఏంటో తెలుసా? బా ఫిగర్ అదిరిపోయిందిరా మామ, ఒరే పొద్దున మంచి ఫిగర్ని చూశాను రా, నువ్వు మిస్ అయిపోయావు. ఒక అమ్మాయిని కామెంట్ చేయడం అనేది ఈరోజు చాలా చిన్న విషయం కింద అనిపించవచ్చు, కానీ సొసైటీలో ఒకప్పుడు ఇది చాలా పెద్ద తప్పు. ఇలా ప్రతి విషయాన్ని కామన్ అనుకుంటూనే అమ్మాయిలు వెంటపడడం, లవ్ చేయకపోతే యాసిడ్ దాడి చేయడం, ఇంకా మన కోరికలు తీరకపోతే అంత టైం వేస్ట్ ఎందుకు అనుకుని రేపులు చేయడం. ఇప్పటికీ మనం కళ్ళు తెరవకపోతే ఇలాంటి విషయాలు కూడా రేపు కామన్ అయిపోతాయి. అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద నిర్భయంగా తిరగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని ఆ రోజుల్లోనే మహాత్ముడు అన్నాడంటే మన మీద ఎంత నమ్మకమో కదా. మనకి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చి 1/2 శతాబ్దం దాటుతున్నా మన ఇంట్లో ఆడవాళ్ళకి మనం ఇంకా స్వతంత్రం ఇవ్వలేదు. ఇద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. ప్రతిసారి మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి అని ఆడవాళ్లకు చెప్పే కంటే వాళ్ళు నిర్భయంగా తిరిగేలా మనమే జాగ్రత్త పడదాం. వాళ్ళను చూసే విధానంలో, వాళ్ళ గురించి మాట్లాడుకునే విధానంలో ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. లేదంటే మా స్వాతంత్ర్యానికి ఏది దిశ అని వాళ్ళు అడిగే ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకదు. అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న అన్ని అత్యాచారాల కేసుల విషయంలోనూ సత్వర న్యాయం జరగాలని ఆశిస్తూ జేడీవీ ప్రసాద్.